వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాదం మిల్క్ తయారు చేసుకోవడం ఎలా చూద్దాం. 1 లీటర్ మిల్క్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. అవి హీట్ అయ్యేదాకా వేడి చేసుకోవాలి. మంచిగా మరిగి పొంగొచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక బౌల్లోకి కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ తీసుకోవాలి. వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి స్మూత్గా. మొత్తానికి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. స్మూత్గా రావాలి మనకి లిక్విడ్ లాగా. మరిగే పాలల్లో కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇక్కడ మేము చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కొంచెంగా స్మూత్గా కలుపుకోవాలి, మొత్తం ఒకటేసారి వేసుకోకుండా. అప్పుడు కలర్ మంచి చేంజ్ అవుతుంది మిల్క్ మీకు కూడా. చూసిల్లు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు 10 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. 10 స్పూన్స్ వేసుకున్నాక ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా 7-6 స్పూన్స్ వేసుకున్నా సరిపోతుంది. వేసుకొని మంచిగా అడుగు అంటకుండా మంచిగా కలుపుకోవాలి. చిక్కగా వస్తుంది అప్పుడు ఊకే కలుపుతూ ఉంటుంటే. చూసి లేదా ఫ్రెండ్స్ ఎలా దగ్గరకు అయిందో కలుపుతుంటే. కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు చక్కెరకి. గ్యాస్ పైకి వెళ్ళి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత తీసేసి బాదం వేసుకోవాలి. బాదం పప్పు వేసి గరిటెతో కలుపుకోవాలి. చూసిరు కదా ఫ్రెండ్స్ మనకి ఎలాగో థిక్నెస్ వచ్చిందో బాదం మిల్క్లో, గంజుకి ఎలా అంటుకుంటుందో. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంత ఈజీగా ఉంటుందో. నేనైతే గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నా, టేస్ట్ చేశాక చెప్తా మీకు కూడా. చూసిల్లు కదా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.